నీకు ఒకటి కొదువుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రభువారు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు సూటిగా. అంటే
ఆయన యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ధర్మశాస్త్రాన్ని అందరినీ కూడా నేను పాటిస్తా ఉన్నాను కనుక ఇంకా నాకు కొదువేమిటి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ప్రభు వారు జ్ఞాపకం చేసినటువంటి మాటను మనం చూస్తే, ఆయనను 9వ వచనాన్ని ఒకసారి దయచేసి చూస్తే, ఏ విధంగా క్రీస్తు సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యొక్క గొప్ప నిమిత్తమును. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తామంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కాక అనబడినటువంటి మాట మనం చూస్తాం. నాట్ హ్యావింగ్ మై రైచియస్నెస్. మనం అనుకుంటా ఉంటాం, మా స్వనీతిని బట్టి నేను మరలా మోక్ష మార్గానికి నేను వెళ్ళిపోతాననేటువంటి ఆలోచన మనం చాలా మందికి ఉంటాను. కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడినటువంటిది అది జరగదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అది గురించి there is one thing is need. నీకు ఒకటి పొదువుగా ఉన్నది, దయచేసి అది ఫుల్ఫిల్ నువ్వు చేసుకోగలిగినట్లయితే కనుక డెఫినెట్గా నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు అనేటువంటి విషయాన్ని గురించి ప్రభు వారు ఈ దినాన్ని సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. అందు గురించి ఈ దినాన్ని పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నా నీతిని గాక, క్రీస్తు యొక్క నీతి క్వైట్ ఆపోజిట్ ఈ దినాన్ని మనం చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రానికి దేవుని యొక్క నీతికి చాలా వేరియేషన్, బిట్వీన్ డిఫరెన్స్ ఈ దినాన్ని మనం ఆలోచన చేసుకుంటా ఉంటే చాలా విషయాలు ఈ దినాన్ని మనకు కనపడతా ఉంది. కనుక నీకున్నది ఆ పొదువ ఏమిటంటే, నీకున్నటువంటి ఆస్తిని నువ్వు డెఫినెట్గా ఇవ్వవలసిందే. ఎందుకు అంటే ఇది నాన్ని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం 14 వచనంలో చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అనబడినటువంటి మాటను మనం, ఫర్ ఆల్ ద లా ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ వన్ వర్డ్. లా అంతా కూడా ఇస్ వన్ వర్డ్, ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఏంటంటే అది నిన్ను వలె నీ పొరుగు వారి కొరకు అవసరమైనది. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. మనకి ఒక 10 నిమిషాలు నా సెర్మన్ ముగించడానికి నేను ఇస్తున్నాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ పాయింట్ ఇది, దేర్ ఈస్ వన్ థింగ్ ఈస్ నీడ్. నీకు ఒకటి కొదువుగా ఉన్నదనబడినటువంటి మాటను ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. మన జీవితంలో ఈ దినాన్ని ఏది మనకు కొదువుగా ఉన్నదనేటువంటిది టు బి ఇంట్రెస్పెక్టెడ్. తప్పనిసరిగా మనము దీని గురించి ఆత్మ విమర్శ అనేటువంటిది డెఫినెట్గా మనం చేసుకోవాల్సినదే. రెండవది ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తుంటే, వన్ థింగ్ ఐ నీడ్. ఏమిటి అవసరమైనది ఒక్కటే అనేటువంటి మాటలు ఈ దినాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఉన్నటువంటి మాటలు చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలే. లూకా సువార్త 10వ అధ్యాయము, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పేది. చాలు. మరియా మార్తల యొక్క హిస్టరీ, ఈ వృత్తాంతము మనం అందరం కూడా ఎరిగినటువంటి వారమే. కానీ మరియ తీసుకున్నది డెసిషన్ చాలా అద్భుతముగా ఉన్నట్లు ప్రభు వారు ఈ దినాన్ని జ్ఞాపకం ఇస్తున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తా ఉంటే, అవసరమైనది ఒక్కటే, వన్ థింగ్ ఈజ్ నీడ్ అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. రెండవ అంశంలోకి మనం వస్తా ఉన్నప్పుడు మనము ఒకటి కొదువుగా ఉన్నదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. రెండవది దినాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, అవసరమైనది
ఒకటి అనేటువంటి విషయాన్ని గురించి మరియా మార్తల యొక్క వృత్తాంతంలో ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కూడా ఆహ్వానాన్ని పలికినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక మార్త ఓపెన్ హర్ డోర్స్ ఆఫ్ ద హౌస్ హార్ట్. ఈ దినాన్ని మార్తేమో తన యొక్క గృహము యొక్క ద్వారాలను మెయిన్ గేట్ను ఓపెన్ చేసి హిస్కి ఆహ్వానించింది. కానీ మరియా మేరీ ఓపెన్ హర్ డోర్స్ ఆఫ్ ద హార్ట్ అనేటువంటి విషయాన్ని దినాన్ని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క ఇంటి తలుపును తీయటం కాదు, కానీ నీ హృదయం అనేటువంటి తలుపును నీవు తీయవలసినటువంటి ఆ అవసరమైనది ఒకటి నీకున్నదనేటువంటి విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి. మొదటిది, ఒకటి నీకు కొదువుగా ఉన్నది. రెండవది అవసరమైనది ఏమిటంటే నీ ఇంటి యొక్క హౌస్ యొక్క డోర్స్ ఓపెన్ చేయటం కాదు, మేరీ ఓపెన్ హర్ డోర్స్ ఆఫ్ హార్ట్ అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభు వారు ఏమన్నారంటే నీ యొక్క హృదయమే దేవాలయమైనదని మీరు ఎరుగురా. కనుక నీ హృదయం అనేటువంటి దేవాలయంలోనికి ప్రభుని ఆహ్వానించుకోవటానికి అవసరమైనది ఒకటే. ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేస్తున్నాం. అనవసరమైనవి ఎన్నో హెసల్స్ పెట్టుకుని మనం టెన్షన్ పడే బదులు అవసరమైనది ఒక్కటే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నీ పనుల భారము అది కమిట్ యువర్ వర్క్స్ టు ద లార్డ్, యువర్ థాట్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటాను. నేను వాక్యంలో ఉన్నటువంటి మాట నీకు మరికొకటి ఏది కూడా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కనుక ప్రియ దేవుని థర్డ్ వన్, ఒకటి చేస్తున్నాను. వన్ థింగ్ ఐ డూ. ఈ రాత్రి కాల సమయంలో మనం తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఒకటి చేస్తున్నాను అనేటువంటి ఒక మంచి ఆలోచన మనం చూస్తున్నాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాట 3వ అధ్యాయం. ఇక్కడ దీని యొక్క వృత్తాంతం మనకు తెలుసు. ఫాస్ట్ గురించి నేను మర్చిపోతున్నాను. ఫర్గెట్ మీ. ఫాస్ట్ని ముందుని సార్లు జీవితంగా అనుకుంటా ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తా అంటే క్రీస్తు కొరకు నేను ఏమేమైతే చేశానో వాటన్నిటిని కూడా నేను మర్చిపోతా ఉన్నాను. మర్చిపోవచ్చు. ఒకటి చేస్తున్నాను. పలు బహుమానం కొరకు నేను గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను. వన్ థింగ్ ఐ డూ. 3వ మాట ఒకటే నేను చేస్తున్నాను. మీ కంప్యూటర్ చేసినప్పుడు కూడా మీకు అవసరమైనది ఒకటే అనేటువంటిది దినాన్ని దేవుని యొక్క వాక్యము ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. చాలా ఫాస్ట్ మోర్ దెన్ 1 అవర్ మెసేజ్ని సింపుల్గా నేను వితిన్ 45 మినిట్స్లో కంక్లూడ్ చేయడానికి కష్టతరంగానే ఉంటుంది. ఇదని ఎందుకు వెనుకనవి మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే నీకున్నటువంటి బహుమానం నీకు కోల్పోతావు. కంక్లూడ్ చేస్తున్నాను వాక్యాన్ని. లాస్ట్ వన్ ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క వరమును నేను అడిగితిని. నా యొక్క జీవితంలో దావీదు యొక్క జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ సింహాసనం మీద కూర్చుని సంతోషించడం అనేసి ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే మనము కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. వన్ ప్రేయర్ ఐ హావ్ లీవ్డ్ టు ద లార్డ్. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు
నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చాలు, ఎంత చక్కని మాట ఇది మాట్లాడుతున్నాను. ఫర్ యువర్ ఆల్ ఇన్ ద మా జీవిత దినములన్నీ ఈ దినాన్ని అదే వరమును దేవుడు ఈ దినాన్ని మనల్ని అడిగి మీకు ఏం కావాలో కోరుకుంటారా బాబు అంటే, నాకు ఒక ప్యాలెస్ ఇవ్వయ్యా. ఏం కాదు, తాడేపల్లి ఆ ప్రహారీ గోడ అవతలు ఉన్నాయి కదా విలాస్, అందులో ఒక్కడు మాకు దయచేసి సరిపోద్ది, చక్కగా ఎంజాయ్ చేస్తాను నా యొక్క జీవిత దినములన్నీ కూడా అని మనం అడగవచ్చు. కానీ ఈ దినాన్ని ఒక్క వరమును నేను అడిగి తిని అనబడినటువంటి మాటలు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం ఆలోచన చేసుకున్నాము. ఏమిటి ఆ ఒక్క వరం అంటే? యెహోవా యొక్క ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క ఆలోచన ఏమిటి? ఈ దినాన్ని దేవుడు సాక్షాత్తు మీ అందరికి వచ్చి మీకు ఏం కావాలని మీరు కోరుకుంటే మీరు ఏమి అడగనయ్యున్నారనేటువంటి దినాన్ని ఆలోచన చేస్తున్నారు. ఎంత వండర్ఫుల్ లగ్జరియస్ లైఫ్ ని దేవుడు మీకు అనుగ్రహిస్తే దాన్ని నాకు వద్దు అంటున్నాడు దావీదు దినాన్ని. ఆ మందు నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆ మందిరంలో ఉంటాను, ఆ సింహాసనం మీద నుండి ఆనందించేటువంటి వాడు ఉంటాను. నేను అడిగేటువంటి వరము ఈ రాత్రి కావాల్సిన కొద్ది నిమిషాల్లో మనం ఒకటి దేవుడిని అడగపోతా ఉన్నాం. నాయన ఇది నాకు దయచేసి, ఇది మనం ఏం అడుగుతున్నాం అనేటువంటిది ఈ రాత్రి కావాల్సిన మనం ప్రశ్నిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు సాక్షాత్తు పరలోక రాజ్యం యొక్క గమని ఎత్తుకు వచ్చి ఇది నీ నూతనమైన సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనము మట్టి చేతులతో ఈ దినాన్ని బయటకు వెళ్ళడానికి వీలు లేదనేటువంటిది ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. మీకు ఉత్తమమైనది ఏమిటి అనేటువంటిది మీకు మీరే శోధించుకుని ప్రశ్నించుకోండి. జీవ ప్రదానము అనులోకించిన స్థితిని నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రి నీవే ప్రభు. ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి సిద్ధపడే మనం ఆకాశమైన ఆశీర్వాద తండ్రి ఆనందించేలా కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభకరమైన తొలి ప్రేమలోనే మరువక జీవింప కృప నీరవా. శుభకరమైన తొలి ప్రేమలోనే మరువక జీవింప కృప నీరవా. కోడలలోని కానుకలే కోరికలోని వేడుకలీవై జత కలిసి నిలిచి జీవింపదలచి కాచితివి రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదానము
నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. సపోర్ట్గా కొడుతుందా? ఆనందంగా సపోర్ట్గా కొట్టాలి గట్టిగా. ఏకదేవ స్తుతులు తండ్రి, నూతన సంవత్సరం అడుగుపెట్టే మా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ కృపకార నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై ఉన్న ఈ కృపకార నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు సృజించినను సంధ్యాకాంతులు నిదురించినను కొన్ని వెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా. ఈ కృపకు నన్ను పాపునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. ఈ జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. సపోర్ట్లో గట్టిగా అందరు కొట్టంలా. రెండు చేతులు ఉన్నవాళ్ళు కొట్టాలి సపోర్ట్లో. రెండు చేతులు ఉన్నవాళ్ళు భజన భజన యేసు స్వామి భజన. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. మహిమను ధరించిన అయోధులతో కలసి దిగి వచ్చేదవు నా కోసమే. వేల్పులలో బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషిక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపు నా యేసయ్యా. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. ఈ జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, మాయడ నీ కృపను. జాలి హృదయుడా మాపై చూపిన విడని నీ ప్రేమను ఏమని
పొగడెదను. జీవప్రదాతవు నన్ను రూపించిన శక్తివి ప్రభు. జీవనయాత్రలో అందక నిలిచే తండ్రివి నీవే ప్రభు. శక్తివి నీవే ప్రభు. తండ్రివి నీవే ప్రభు. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. రెండు మాటలతో ముగిద్దాము. పాట చాలా సమయం అయింది. అందించినటువంటి రెవరెండ్ బి చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు సంఘం తరఫున, నా కుటుంబం తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం. చివరి దశకు మనం వచ్చినాం. కొద్ది నిమిషాల్లో మనము నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రవేశిస్తా ఉన్నాం. దయచేసి సంఘ పెద్దలు వచ్చి కేక్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభు పేరు మనం చేస్తా ఉన్నాం. మ్యాచ్ బాక్స్ ఎవరి దగ్గర ఉంటే 1-2 మధ్యలో ఉన్నటువంటి వారికి కూడా ఇవ్వడానికి మంచిది. దయచేసి సంఘ పెద్దలు కూడా గమనించి మీ మైక్స్ కూడా నేను తీసుకున్నాము. ప్రతి 7 మొదలు పెట్టుకుని పాడుకుందాం. 1 నిమిషం, ఒక 20 సెకండ్స్ ఉన్నాయి. Six, 5, 4, 3, 2, 1. హృదయేడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు. హృదయేడు మొదలు పెట్టెను కృత మనసుతో మీరు. కృత ప్రభుని సేవా Soon.
ఫ్యాన్స్ కూడా ఆన్ చేద్దాం. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికి కూడా వందనాలు చెప్పుకోండమ్మా. ఒకరు కూడా ఎదురు తిరిగి వందనాలు సెకండ్ ఇచ్చుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి. ఒకరికొకరు నూతన సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరంలో ఈ మొదటి గడియల్లో మేమందరం కూడా నీ పాద సన్నిధానంలో నేను ఏ రీతిగా మహిమపరచడానికి నిలిచినటువంటి గొప్ప మహాభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి 2023ని మా యొక్క జీవితంలో ఎంతవరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఇదిగో ఈ సమయంలో సంఘ పెద్దలు మేమందరం కూడా సంఘం అంతా కలిసి సంతోషిస్తూ ఆనందిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఈ సమయంలో ఈ కేక్ మేము కట్ చేస్తుండగా మా యొక్క జీవితంలో ఈ కేక్ ఏ రీతిగా మాధుర్యంగా ఉంటుందో మా యొక్క బ్రతుకులు, మా యొక్క జీవితాలు ఆ రీతిగా నీ యందు భయభక్తులు, విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా మాధుర్యం కలిగినటువంటి జీవితాలు మేము జీవించడానికి ఈ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకొచ్చు. ఈ కేక్ని కట్ చేస్తుండగా నీ యొక్క సన్నిధిని, నీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో నిత్యము ఈ రీతిగా నిన్ను స్మరణ తెచ్చుకొచ్చు, నిన్ను స్తుతించగలిగినటువంటి బిడ్డలుగా నీ యొక్క మా యొక్క జీవితాలు, మా హృదయాలను నేను ఆహ్వానించగలిగినటువంటి బిడ్డలుగా మేము జీవించడానికి నీ సన్నిధి కాంతిని మీరు మాకు అనుగ్రహించి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఇచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవనామమున ఆమేన్. సార్ మనోజ్ గారిని పిలవండి. పాపిని కృప చూపవయ్యా, నాకు చేరితిని యేసయ్యా, పరమ రక్షక నీదు ప్రేమ నిరుగతరమౌనా యేసయ్యా, పరులమైన ప్రభువా వేచియున్నావా యేసయ్యా, పరులమైన మన ప్రభు అయిన యేసు శరీరమును ఆయన వెలలేని రక్తమును మేము నిజమైన విశ్వాసం అనేది బలపరిచి నిత్య జీవం పొంది మేము సంరక్షించి కాచి కాపాడుగాక. ఆమె లేచి సమాధానంతో ప్రార్థించి నీకు సమాధానమును కలుగు చేయనుగాక. నీ సత్య వాగ్దానము
Yeah.